మా మదర్ ఏమో నేను డాక్టర్ కావాలంటుంది, మా ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. ఇద్దరి కళలు నెరవేర్చేద్దామని అర్జెంటుగా ఇంకా లాభం లేదని చెప్పి కేసెట్ అని స్టార్ట్ అయింది అప్పుడు కర్ణాటకలో. సో కేసెట్ రాసిన, బెంగళూరులో సీట్ వచ్చింది. బెంగళూరులో ఏదో మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. సో నేను ఫుల్ చాలా సంతోషంగా, అది ఆ టైంలోనే సంతోషంగా మా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు సీట్ వచ్చింది బెంగళూరులో, మమ్మీ చెప్తుంది డాక్టర్ కమ్మంటుంది. మనకంటూ ఎజెండా లేదు, మమ్మీ చెప్పింది డాక్టర్ కావాలని పోతాను. యూనో వాట్ ఈ సెట్, నీకు తెలుసారా డాక్టర్ సెటిల్ అయితే ఎంత టైం పడుతుందో అన్నారు. అంటే ఎంత టైం పడుతుంది అన్న, నీకు 32 ఏళ్ళు వచ్చేదాకా చదువుతూనే ఉండాలి అన్నారు. అవునా అంటే అవును, 32 years వచ్చేదాకా చదవాలి నువ్వు. ఫస్ట్ MBBS చేయాలి, తర్వాత MD చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్, తర్వాత ఇది అది. ఎవరైనా డాక్టర్లు ఉండరా ఇడా? లేరు, మీకు తెలియదు. సో అప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ జీవితం అంతా ఎవడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరకాలను, నీ ఇష్టం అన్నారు. అమ్మ ఇంత భయపడితే ఇంకేం చదువుతాం మనం, చిచ్చి ఇదేదో బాగాలేదు, సప్పుడేక మనం హైదరాబాద్ని ఉందామని చెప్పి ఇక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయో అప్లై చేసిన. అట్లా BSc మైక్రోబయాలజీ పోయినా. నాకు ఓ ఎజెండా పెట్టుకొని పోలేదు, అట్లా అని అట్లా వెళ్ళిపోయాను.